కాదు. ఇద్దరు అటు వైసీపీ తరపున సొంత మీడియా ఉంటుంది, మిగతా మీడియా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తుంది. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అటు ఛానళ్ళు ఇటు ఛానళ్ళు ఉన్నాయి. నిబద్ధత కలిగినటువంటి మధ్య మార్గంలో బ్యాలెన్స్డ్గా ఉన్నా సరే వాటి మీద వీళ్ళు బురద చల్లుతూ వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడల్లా అవతలలోకి అమ్ముడు పోయారని వ్యాఖ్యానించడం అన్నది కామన్ అయిపోయింది. తద్వారా జర్నలిజాన్ని లేదా ఏదైతే ప్రపంచానికి సమాచారం ఇచ్చే వాళ్ళని దొంగలుగా చూపించడంలో సక్సెస్ అయిపోయింది. పేపర్లు కానీ టీవీలని కానీ చెడు చేయడంలో సక్సెస్ అయినాయి రాజకీయ పార్టీలు. వాళ్ళు బురద గుంటలో కూర్చుని మీడియాని బురద గుంటలోకి లాగేసి మేము ఇంతకంటే తక్కువ బురద ఉన్నోళ్ళం అని చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ప్రజలు కూడా ఇదివరకటి రోజుల్లో రౌడీల చేత బాధింపబడిన వాళ్ళు, లంచాల చేత బాధించబడినటువంటి వాళ్ళు, లేదంటే కనుక ఫ్యాక్షనిజం చేత బాధించబడినటువంటి వాళ్ళ తరానికి తెలుసు మీడియా ఇంపాక్ట్ ఎంత అనేది. ఇవాళ రోజున అవేమీ లేని ప్రపంచం, ఇప్పుడు లంచం సహజమైనటువంటి ప్రపంచం. ఇట్లాంటి దశలో మీడియా అవసరం వీళ్ళకి పెద్దగా కనబడలా. మీడియా వీళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అయింది, లేదా మీడియా వీళ్ళకి ఒక ఎంగేజ్మెంట్ అయింది, మీడియా వీళ్ళకి ఒక కాలక్షేపం అయింది. కాబట్టి మీడియా అంటే రెక్లెస్నెస్ పెరిగింది. ఇదివరకు ఎందుకు గౌరవం? ఓ పోలీస్ అధికారి వేధిస్తున్నటువంటి సందర్భంలో మీడియాతో చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది. ఒక రౌడీ వేధిస్తున్న సందర్భంలో మీడియాకి చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి రోజులు ఇప్పుడు దాన్ని అబ్జార్బ్ చేసుకునేలా యాజమాన్యాలు వార్తలు రాయించి వీడు ఒక మంచి రౌడీ, వీడు ఒక మంచి గూండా, వీడు ఒక మంచి అవినీతి పోలీసు, వీడు ఒక మంచి అవినీతి అధికారి కానీ మంచోడు అనే తరహాలో రాసి విషపూరితంగా ప్రజల్ని మార్చేటప్పటికి యాజమాన్యాలు కోరినట్టు జర్నలిస్టులు రాసేటప్పుడు